హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో రూరీ రాక్స్ ఈ సమ్మర్ 2025లో వచ్చిన ఒక యానిమే అనమాట. సో అది కూడా చూసుకుంటే టోటల్ 13 ఎపిసోడ్స్ తోటి సీజన్ 1 ఎండ్ అయిపోయింది. సో వాళ్ళ సీజన్ 1ని ఎండ్ చేసిన విధానం చూసుకుంటే ఇక సీజన్ 2 రాదేమో అనే కైండ్ ఆఫ్ భయం అయితే కలిగింది. ఐ మీన్ స్టూడియో బైండ్ గురించి ఎవడికి తెలుసు? వాళ్ళు చూసుకుంటే ముషోకు టెన్సెక్రీ అంటే యానిమేని తయారు చేయాలన్నట్టుగా స్టూడియోని స్థాపించారు. ముషోకు టెన్సెని కంటిన్యూ చేస్తారు. మధ్య మధ్యలో 1, 2 ప్రాజెక్టులు అయితే క్రియేట్ చేస్తారు. అవి తోపుయి తీసుకొస్తారు. బట్ వాటిని మధ్యలో అలాగే వదిలేసి ఇంకా దాన్ని సీజన్ 2ని తీసుకొస్తారో రాదో కూడా డౌట్ క్రియేట్ చేస్తారు. సో అలాగే రూరీ రాక్స్ కూడా సీజన్ 1 తీసుకొచ్చారు. బట్ దీన్ని అడాప్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అబ్సల్యూట్ మాస్టర్ పీస్. సో ఒకటే చెప్తాను, వీడియో మొత్తం చూడాలని అనుకోకపోతే ఒకటే చెప్పేస్తాను, వెళ్ళండి రూరీ రాక్స్ని వెంటనే చూసేయండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్ నన్ను అడిగితే కనుక. ఎవ్రీ వేలో మీకు దీంట్లో ఇది తక్కువైంది అని చెప్పడానికి లేదు. ఈ యానిమే నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తే అవన్నీ మనకి ఈ యానిమే ఇస్తుంది. ఇంకా 10 టైమ్స్ ఎక్స్ట్రానే ఇస్తుంది. సో మీరైతే ఎటువంటి దిగులు చింత లేకుండా యానిమేని వెళ్ళి చూసేయచ్చు ఒక మంచి హోల్సమ్ యానిమే చూడాలనుకుంటే. సో అదనమాట షార్ట్ రివ్యూ. సో ఇప్పుడు దీని యొక్క డీటెయిల్స్ మాట్లాడుకొని తర్వాత మనం మెయిన్ రివ్యూలోకి వెళ్ళిపోతే, సో రూరీ రాక్స్ సమ్మర్లో వచ్చిన వన్ ఆఫ్ ద యానిమే అనమాట. దీంట్లో టోటల్ 13 ఎపిసోడ్స్ తోటి సీజన్ 1 ఎండ్ అయిపోయింది. స్టూడియో బైండ్ నుంచి వచ్చింది. ఇది మాంగా నుంచి అడాప్ట్ చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే ఇది ఎండ్ అయిపోయింది కదా, మనకి ఇండియాలో క్రంచ్ రోల్ అవైలబుల్లో ఉంది. చూడాలనుకుంటే తెలుగు డబ్బు అయితే లేదు, తెలుగు ఎక్స్పెక్ట్ చేయకండి సో ఫార్ ప్రస్తుతానికి అయితే. సో అదనమాట. ఇక ఇప్పుడు నాకు ఎలా అనిపించింది యానిమే ఓవరాల్గా అంటే కనుక, యాజ్ ఏ సెడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్, దాంట్లో డౌటే లేదు. ఎందుకు చెప్తున్నానంటే యానిమే ఇట్ సెల్ఫ్ అమేజింగ్ అనమాట. లైక్ ప్లాట్ చెప్తాను, మీరే వినేయండి. రూరీ మన మెయిన్ హీరోయిన్. తను చూసుకుంటే క్రిస్టల్స్ అంటే తనకి చాలా ఇష్టం. సో ఎప్పుడు కొనాలని చూస్తూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళమ్మ అయితే డబ్బులు ఇవ్వనంటుంది, అలాంటి వాటి మీద ఎక్కువ ఖర్చు చేస్తాను అని చెప్పి. సో దాని ఏంటి, సరే నువ్వు ఇవ్వకపోతే ఏంటి, నేనే వెళ్ళి మినరల్స్ని ఐ మీన్ క్రిస్టల్స్ని కనిపెడతాను అన్నట్టుగా అయితే కొండల్లోకి దూరుతుంది. సో దూరిన తర్వాత తనైతే ఏం చేయలేదు. ఐ మీన్ బేసిక్ నాలెడ్జ్ లేకపోతే ఎవరైనా ఏం చేయగలరు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి తనని తనకు ఒక పర్సన్ అయితే ఎదురవుతారనమాట. తన పేరు నాగే, మరొక మెయిన్ హీరోయిన్. సో తను చూసుకుంటే క్రేజీలీ మినరాలజీ స్టూడెంట్ అనమాట. సో తనకి ఫేట్ అని చెప్పాలి రూరీని కలవడం తను. సో కలవంగానే క్రిస్టల్స్ని అయితే చూపిస్తానంటుంది. ఇక తర్వాత వాళ్ళ జర్నీ ముందుకు ఎలా వెళ్తుందని ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు మెయిన్ బేస్ ఏంటి, మినరాలజీ అంటే రాక్స్ గురించి, వాటి గురించి మనకైతే స్టడీ అనమాట, మినరల్స్ గురించి. సో చాలా అంటే నేచర్లో ఉండే గొప్పతనం ఏంటి, నేచర్ యొక్క బ్యూటీ ఏంటి, అసలు మనం ఇప్పుడు ఎన్ని థింగ్స్ చూస్తున్నాం, ఎన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, అసలు వీటిలో ఒక పార్ట్ ఏంటి, రాళ్ళు, మినరల్స్. సో అసలు ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి, వీటి మూలస్థాపం ఏంటి అనేది సింపుల్ ఫామ్లో క్యూట్ గర్ల్స్ తోటి హోల్సమ్ ఎక్స్పీరియన్స్ తోటి మనకి ఎవ్రీ ఎపిసోడు ఎంతో నాలెడ్జ్ని ఇస్తూ, అదే వేలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తూ, అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి కామెడీ మూమెంట్స్ ఉంటూ, అండ్ ఫ్యాన్స్ ఎవరైనా కావాలనుకుంటే లిటిల్ బిట్ ఫ్యాన్ సర్వీస్ తోటి కూడా ఓవరాల్గా రూరీ రాక్స్ ఈజ్ ఏ లైక్ 10/10 యానిమే అనమాట నన్ను అడిగితే కనుక. సో మీరు ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎపిసోడ్ 1 మీద కూర్చున్నారంటే ఎపిసోడ్ 13 వరకు కూడా ఆ ఎంటర్టైన్మెంట్ అనేది మీకు ఎక్కడ తగ్గదు. మీకు రూరీ రాక్స్ స్టోరీ ఏమైతే ఇస్తుందో, మీరేమైతే ఎక్స్పెక్ట్ చెయ్యాలో అది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే కనుక అది 10 టైమ్స్ ఎక్స్ట్రానే ఇస్తుంది. ఎవ్రీ ఎపిసోడ్ ఏం లేకుంది, అంత బాగుంటుంది. యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే ఇక్కడ దీని గురించి మాట్లాడుకోవాలి భయ్యా. బాబోయ్ ఏంటది, షాక్ అయిపోయాను. స్టూడియో బైండేనా అని చెప్పి ఒప్పుకుంటా, ముషోకు టెన్సే వాళ్ళు తోపుగానే అడాప్ట్ చేశారు. అలాంటి ఇంకో 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి, దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. బట్ ఇది ఇప్పటి వరకు స్టూడియో బైండ్ తీసుకొచ్చిన యానిమేస్లో వాళ్ళు చేసిన బెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది రూరీ రాక్సే యానిమేషన్ వైజ్గా. లైక్ ఎవ్రీ ఎపిసోడ్లో యానిమేషన్ ఎంత బాగుంటుందంటే అవసరం లేకపోయినా యానిమేషన్ చించేశారా అనే రేంజ్లో కొన్ని సీన్స్లో యానిమేషన్ ఉంటుంది. బాబోయ్ మాస్టర్ పీస్ యానిమేషన్ అంతే. అసలు దీంట్లో కొన్ని థింగ్స్ ఉంటాయి, రాళ్ళని చూపించే విధానం, మినరల్స్ని క్రిస్టల్స్ని చూపించే విధానం, కొన్ని షార్ట్స్ ఉంటాయి వాల్పేపర్ వర్త్ అని చెప్పాలి, ఆ రేంజ్లో ఉంటాయి. రీసెంట్ టైమ్స్లో ఒక యానిమేని ఇంత బాగా అడాప్టేషన్ నేను ఎక్కడా చూడలేదు. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ ఏదైతే ఉందో, నేను ఇయర్ మొత్తంలో సోఫార్ చూసిన వాటిల్లో బెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ ఏదైనా యానిమేకి ఇస్తానంటే అది డెఫినెట్లీ రూరీ రాక్సే గైస్. ఎందుకంటే అబ్బాయి అంతా వద్దు, ఒక 13th ఎపిసోడ్లో ఉండే బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ అదొక్కటి చూసైనా కానీ దీనికి ఇచ్చేయచ్చు. 13th ఎపిసోడ్ మీరే చూడండి, కొన్ని బ్యాక్గ్రౌండ్ ఆర్ట్లు వస్తాయి,
కళ్ళు చెదిరిపోతాయి అనమాట. అరే ఏంట్రా ఎంత బాగుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంది. అండ్ అంతేకాకుండా ఒక పర్టిక్యులర్ సీన్ ఉంటుంది. ఏది 'హాట్ స్ప్రింగ్స్‌లో' 13థ్ ఎపిసోడ్‌లో. ఆ హాట్ స్ప్రింగ్స్‌ని వాళ్ళు అడాప్ట్ చేసిన విధానం ఉంది గైస్. బాబోయ్! నాకెప్పటికి కూడా కళ్ళల్లో తిరుగుతూనే ఉంది. అంత బ్యూటిఫుల్‌గా ఉంది ఆ ఎపిసోడ్ చూసుకుంటే. ఎపిసోడ్ 13 కాదు, అన్ని ఎపిసోడ్‌లు అంతే బావుంటాయి. బట్ ఎపిసోడ్ 13 ఈస్ ద బెస్ట్ అని చెప్పాలి, అన్ని విధాలుగా చూసుకుంటే. సో ఒకటే చెప్తాను, యానిమేషన్ అదిరిపోతుంది. కంపోజిషన్ ఈజ్ అబ్సల్యూట్ బ్యూటిఫుల్. లిటరల్లీ ది బెస్ట్ పార్ట్ 'రిడీ రాక్స్‌లో' ఎంత నీట్‌గా పాలిష్ చేశారంటే కళ్ళకి ఎంత మంచి ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుందో అది చూసుకుంటే. ఎందుకంటే 'రిడీ రాక్స్' ఏంటి మెయిన్‌లీ నేచర్ గురించి. సో వన్ ఆఫ్ ద పార్ట్ గురించి. సో దాంట్లో నీట్‌గా పాలిష్ చేసి చూపిస్తే బావుంటుంది. ఇక్కడ స్టూడియో మైండ్ అది అర్థం చేసుకొని అంత బాగా చేశారు. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఆ పార్ట్ విషయానికొస్తే గనక. ఇక తర్వాత చెప్పాను కదా, బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్ కావచ్చు, క్యారెక్టర్ డిజైన్స్ కావచ్చు, అన్నీ తోపు. ఒకటే చెప్తున్నాను, 'రిడీ రాక్స్' మాంగాలో కొన్ని ప్యానెల్స్ చూశాను. ఆ మాంగా దీని ముందు పనికిరాదు. పనికిరాదు అంతే. కంప్లీట్‌లీ యానిమే ఈజ్ 10 టైమ్స్ బెటర్. మీరు కళ్ళు మూసుకొని చూసేయొచ్చు ఎటువంటి డౌట్ లేకుండా మాంగాతో కంపేర్ చేస్తే గనక. సో ఇదనమాట చెప్పాలనుకుంది. ఇక దీంట్లో మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్. సో ఏదైనా కానీ ఇప్పుడు నేచర్‌ని బ్యూటిఫుల్‌గా చూపిస్తున్నంత మాత్రాన అది జస్ట్ విజువల్‌గా బాగుంటే సరిపోదు. అది విజువల్స్ మూవ్ అయ్యేటప్పుడు దానికి తగ్గట్టుగా మ్యూజిక్ లేకపోతే ఆ బ్యూటీని మనం ఎక్స్‌పీరియన్స్ చేయలేం. సో ఆ మ్యూజిక్ ఎంత బావుంటుందంటే ఈ యానిమేకి ఈ మ్యూజిక్ తప్ప ఇంకొకటి సెట్ కాదేమో అనే రేంజ్‌లో మ్యూజిక్ అయితే కొట్టారనమాట. మ్యూజిక్ డైరెక్టర్ కూడా అబ్సల్యూట్‌లీ చించేశారు. ఆ విషయానికొస్తే డౌటే లేదు. ఇక తర్వాత ఓపెనింగ్, ఎండింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఓపెనింగ్ సాంగ్ ఈజ్ అబ్బబ్బబ్బా! ఆ సాంగ్ ఎంత బావుంటుందంటే నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ సాంగ్ వింటున్నా డైలీ. అంత బావుంటుంది ఆ సాంగ్. అండ్ ఆ సాంగ్‌లో విజువల్స్, డైరెక్షన్ కూడా ఈజ్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్. ఇక ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఎండింగ్ చాలా సింపుల్‌గా అండ్ ఒక క్రియేటివ్ వేలో అయితే ఉంటుంది. ఎండింగ్ కూడా చాలా బావుంటుంది. సాంగ్ కూడా ఒక మంచి సాంగే. సో ఓవరాల్‌గా ఒకటే చెప్తున్నాను, 'రిడీ రాక్స్' సీజన్ 1 ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఇప్పుడే చూసేయండి. దేర్ ఈజ్ నో డౌట్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్ ఇప్పటివరకు ఎగ్జిస్టెన్స్‌లో చూసుకుంటే. సో మీరైతే ఎటువంటి యూనో ఒక హోల్సమ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి, ఒక మంచి యానిమేని చూడాలనుకుంటే గనక ఇది మీ చాయిస్ అయిపోవాల్సిందే. క్రంచ్‌రోల్లో ఉంది, చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.